హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాట్లాడుకుందాం రా. చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాం, దట్ టు విత్ రాజా సబ్. సో స్టే ట్యూన్ అండ్ కంప్లీట్ వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, దిస్ ఇస్ నాట్ ఎ రివ్యూ. రాజా సబ్ టికెట్స్ కోసం చాలా కష్టపడ్డాం. నిన్న ప్రీమియర్స్కి వెళ్దామని ట్రై చేసాం, బట్ చాలా తెలివిగా 11:15 షోకి 11కి టికెట్స్ వదిలేరు. సో వెళ్ళడం కుదరలేదు. పోస్ట్ దట్ ఈరోజు మార్నింగ్ టికెట్స్ బుక్ చేసుకుని మూవీకి వెళ్ళాం. మూవీస్ ఓకే, బట్ ఏదైనా డ్రాగ్ చేస్తుందంటే ప్రైజెస్. సో మూవీలో స్టోరీ గుడ్, యాక్టింగ్ గుడ్, చూడడానికి బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే, ఆ మూవీకి మనం 450 రూపీస్ పెట్టి వెళ్ళొచ్చా అంటే ఎక్కర్లేదు. ఎందుకు అంటే, ఓకే, లెట్ మీ టెల్ దిస్ ఇన్ ఏ సింపుల్ వే. ఒక స్టోరీ అని ఏదైనా తీసుకుంటే దానికి ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ దాటి మీరు పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు బ్రో? ఓకే, మీకు స్టార్ హీరో ఉన్నాడు, స్టార్ హీరోతో కమిట్మెంట్ ఉంది, ఆయనకి మార్కెట్ ఉంది, దట్స్ ఓకే. కానీ అలా అని చెప్పేసి మీరు ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని మేము 100 కోట్లు పెట్టి తీసాం కాబట్టి మీరు టికెట్లు డబ్బులు ఇచ్చి వెళ్ళండి అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. చాలామంది సినిమాలకి వెళ్ళడానికి ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డైలీ లైఫ్. దాన్ని దాటేసి ఒక బిజినెస్లా క్రియేట్ చేసుకొని ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సో బడ్జెట్ పెడితేనే సినిమాలు బాగుంటాయా, లేదంటే బడ్జెట్ని ఎక్కువగా తీసుకుంటేనే సినిమాలు బాగుంటాయా అంటే నో. ఎందుకంటే మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్లో చాలా మంచి మూవీస్ చూసాం దట్ ఆర్ డన్ ఇన్ లో బడ్జెట్, నార్మల్ యాక్టర్స్, అండ్ దే వెంట్ వెల్ ఇన్ బాక్స్ ఆఫీస్ అండ్ దే హ్యావ్ గుడ్ నేమ్ యాజ్ వెల్. బట్ ఈవెన్ ఇన్ కేస్ మారుతి గారు చూస్తుంటే, సో మీరు దీన్ని నా లైఫ్లో బెస్ట్ మూవీ అని చెప్పుకోగలరా అనేది నా క్వశ్చన్ అనమాట. అలాంటి మూవీ ఒక్కటి తీసినప్పుడు మీరు ప్రైజ్ హైక్స్ అడిగారంటే ఓకే, జనాలు కూడా విల్లింగ్గా ఇస్తారు. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంత ప్రైస్ పెట్టి ఎందుకు వెళ్ళామని మనకు అనిపించకూడదు. సో ప్రైజింగ్ పార్ట్ పక్కన పెట్టేసి లెట్స్ టాక్ అబౌట్ మూవీ. మూవీ అన్ని ఆస్పెక్ట్స్లో బాగుంది. స్టోరీ ఈజ్ ఓకే, నాట్ దట్ గుడ్, నాట్ దట్ బ్యాడ్, ప్లెయిన్గా ఉంది. నెక్స్ట్ థింగ్, ప్రభాస్ గారి యాక్టింగ్ టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఓకే. ప్రభాస్ గారు స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఓకే, బట్ లాస్ట్లో ఫైట్ సీక్వెన్స్లో మాత్రం సూపర్. ఆయన కటౌట్కి ఆయనకి అది సెట్ అయ్యింది. దాన్ని తీసుకెళ్ళి మీరు నేను కామెడీ చేపిస్తాను, ఆయనలో ఎటకారం ఉంది అంటే ఏమో సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాకైతే నచ్చలేదు. ఫ్యాన్స్ ఎవరైనా సరే నాకు నచ్చింది, మా డార్లింగ్ స్టైల్ నచ్చింది, ఆయన స్టార్ట్ నుంచి చెప్పిన డైలాగ్స్, కామెడీ చేయడం అన్నీ నచ్చిందంటే మీ ఇష్టం. దట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ మూవీ మొత్తంలో నాకు పైసా వసూలు మూవీ ఏంటంటే ఫైనల్ ప్రభాస్ గారు ఫైట్ సీక్వెన్స్, ఆయన ఆ సీన్ ఆయనకి సెట్ అయినాయి భయ్య. ఆ సీన్స్ ఇప్పుడు కొంతమందికి కొన్ని సెట్ అవుతాయి. ప్రభాస్ గారు ఆఫ్టర్ బాహుబలి అండ్ సలార్ హీఈస్ అన్ యాక్షన్ కట్అవుట్ అది. దాన్ని తీసుకెళ్ళి మీరు నేను కామెడీ చేపిస్తాను అంటే నాకైతే నచ్చలేదు పర్సనల్లీ. అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. సో దట్స్ ఇట్ అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ థింగ్ మాట్లాడుకోవాలంటే గ్రాఫిక్స్. ఒక పాయింట్ వరకు నాకు ఓకే, వీళ్ళు ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ దీని మీద ఖర్చు పెట్టారు, బాగుంది, ప్రొడక్షన్లో బాగా యూజ్ చేశారు అన్న ఇది అనిపించింది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎందుకు బ్రో? సో మూవీలో బెస్ట్ పార్ట్ అనేది క్లైమాక్స్. సో దాన్ని తీసుకొచ్చి మీరు దానిలో బొమ్మల గ్రాఫిక్స్ వాడారు. నేను బొమ్మల గ్రాఫిక్స్ అనేది మొత్తం దీని గురించి కాదు. మీరు ఒకవేళ ఎవరికైనా ఎడిటింగ్ రిలేటెడ్ కానీ, లేదంటే గ్రాఫిక్స్ రిలేటెడ్ కానీ, విఎఫ్ఎక్స్ రిలేటెడ్ కానీ ఐడియా ఉంటే క్లైమాక్స్ సీన్స్ చూడండి. ఆహా, ఒక సీన్ నుంచి ఒక సీన్కి ట్రాన్సిషన్ కానీ, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకురావడంలో కానీ దే హ్యావ్ నాట్ డన్ దట్ గుడ్ థింగ్స్ అనిపించింది. వాళ్ళు నాట్ అప్ టు ద మార్క్ అని అనిపించింది నాకైతే. సో ఇంత బడ్జెట్ ఉండి కూడా వాళ్ళు చేయలేకపోయారంటే వై? చాలామంది ఇప్పుడు వచ్చి ఏఐ ఇలాంటివి వాడారు, ఇలాంటివి వాడారు అంటారు. ఓకే, మీరు వాడచ్చు, ఏఐ యూజ్ చేయొచ్చు, దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా. మీ దగ్గర 100 కోట్లు 100 కోట్లు బడ్జెట్ పెట్టుకొని ఏఐ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? సో ఓకే, ఏఐ ఈజ్ డూయింగ్ గుడ్ థింగ్స్, మీకు టైం సేవ్ అవుతుంది, రెండర్ టైం సేవ్ అవుతున్నాయి, అన్నీ ఓకే. దెన్ ఎందుకంత బడ్జెట్? సో మెనీ పీపుల్ ఆర్ గెట్టింగ్ మై పాయింట్ అనుకుంటున్నాను. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి కెమెరా వర్క్. కెమెరా వర్క్ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే అన్నిట్లో చాలా బాగుంది. బట్ నా పర్సనల్ ఫేవరెట్ ఏంటి అంటే ఒక సాంగ్ ఉంది డ్యూయట్. ఆ ఒక్క సాంగ్ మాత్రం
లొకేషన్స్ని చూపించడానికి వాళ్ళు యూజ్ చేసిన యాపర్చర్ కానీ, ఆ కలర్స్ కానీ, ఆ లైటింగ్ కానీ చాలా బాగుంది. సో చూడొచ్చు. మూవీ మొత్తంలో నాకు డిసప్పాయింటింగ్గా అనిపించిన వన్ థింగ్ ఏంటయ్యా అంటే, స్టోరీని బట్టి క్యారెక్టర్స్ ఉండాలి కానీ క్యారెక్టర్ కోసం స్టోరీని మార్చకూడదు. సో లెట్స్ సే మీరు ఒక స్టోరీ రాస్తున్నారు, దానికంటూ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ స్టోరీ ఒక లైన్లో వెళ్ళాలి కానీ, ఓకే మన దగ్గర ఒక స్టార్ యాక్టర్ వచ్చాడు కదా అని చెప్పి దాని స్టోరీని మార్చుకుంటే దెన్ యు ఆర్ నాట్ ఎన్ ఆర్టిస్ట్, యు ఆర్ నాట్ ఎ క్రాఫ్ట్ మ్యాన్, యు ఆర్ జస్ట్ ఎ బిజినెస్ మ్యాన్ ఆర్ అంతే, బిజినెస్ మ్యాన్ అనే అంటాను. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. సో అందరూ రాజాసాబ్ మూవీకి వెళ్ళండి, చూడండి. మీ థాట్స్ ఏంటనేవి కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్